పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి వాక్యాన్ని మనం శ్రద్ధగా గమనించినట్లయితే, మన్నైనది వెనకటి వల్లే మరలా తిరిగి భూమికి చేరును అన్నాడు. మన్నండి ఏంటండి? మన్ననగా మట్టి. చూడండి, దేవుడు ఆది కాలంలో ఉన్నటువంటి సమయంలో మనుషుడు ఎలాగ నిర్మించాడండి? మట్టి ద్వారా నిర్మించాడంట. మానవుని చూడండి, దేవుడు తన పోలిక చొప్పున మట్టితో తయారు చేసి ఆ చేసినటువంటి మట్టికి ఏ ఊదినంట? జీవాత్మని ఊదినంట. ఆ జీవాత్మ ఊదినప్పుడు ఆ మట్టి ఏమైందంట? మనుష్యుడుగా మారాడంట, మానవ దేహం వచ్చిందంట. అయితే ప్రియమైన సహోదరి సోదరులారా, జ్ఞాని అయిన సొలొమోను గారు స్పష్టంగా ఏమని తెలియపరుస్తున్నాడంటే, మన్నైనది వెనకటి వల్లే మరలా తిరిగి భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి మరలా ఏమైందండి? పోవును అని చెప్తున్నాడు. చూడండి, భూమి మీద ఉన్నటువంటి మనుష్యుడు చూడండి, బాలుడైనా కానీ, యవనస్తుడైనా కానీ, వృద్ధుడైనా కానీ, స్త్రీ అయినా కానీ, పురుషుడైనా కానీ మరణించగానే వారి దేహాన్ని ఏం చేస్తారండి? వారి దేహాన్ని ఏం చేస్తారు? మట్టిలో కలుపుతారు. ఏం చేస్తారు? మట్టిలో కలుపుతారు. ప్రియమైన సహోదరి సహోదరు, 4-5 దినాలకి చూడండి ఆ దేహం ఏమైపోయిందంట? పురుగు పట్టిపోయో, లేదంటే చూడండి మట్టిలో కలిసిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే మన్నైనది మరలా తిరిగి మట్టిలోకి వెళ్ళింది, కానీ ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకి ఏమైందంట? పోవును అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే చూడండి, మానవుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొద్దకి వెళ్ళింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా మంది అసలు మరణించిన తర్వాత, మనుషులు చనిపోయిన తర్వాత కొంతమంది ఆలోచన ఎలాగుందంటే, చనిపోయిన వాడు మరలా తిరిగి తన కుమారుడు రూపంలోనో లేదంటే వేరొక రూపంలోనో జన్మిస్తాడు అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉన్నారు. కొంతమంది అయితే మరలా ఇది పుట్టాడు అనేటువంటి ఆలోచన కూడా చాలా మందికి ఉండిద్ది. ప్రియమైన సహోదరి, ఒక మనుషుడు చూడండి మరణించిన తర్వాత ఆ మనుషుని దేహం మట్టిలో కలిసిపోయిన తర్వాత ఆ మనుషుని కాకానికి వెళ్ళిందంట, దేవుని యొద్దకి వెళ్ళింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మనుషుడు చూడండి చెడ్డవాడైనా కానీ, మంచివాడైనా కానీ, ఎలాంటి వాడైనా కానీ ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని యొద్దకి వెళ్ళింది. చాలా మంది దేవుడు పరలోక రాజ్యం ఉంటాడు కాబట్టి చెడ్డవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు కదా అనుకుంటారు. ప్రియమైన సహోదరి సోదరులారా, కానీ చెడ్డవాడైనా మంచివాడైనా ఎక్కడికి వెళ్ళాలి? మరణించిన తర్వాత దేవుని వద్దకు వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, మనుషుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడండి? లేఖనాల ప్రకారం చూడండి, మనుషుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను.
అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొని లాజరుని చూచి ఏంటండి చూడండి, ఒక పట్టణంలో అంట ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు ఇద్దరు ఉన్నాడు. ఆ ధనవంతుని యొక్క జీవితం ఎలాగుందంటే ఆ ధనవంతుడు సంతోషంగా బ్రతుకుతున్నాడు. తనకున్న ధనాన్ని బట్టి తనకున్నటువంటి సంపదను బట్టి చూడండి, లగ్జరీగా చూడండి, అనేకమైనటువంటి చూడండి మంచి ప్రశస్తమైనటువంటి సన్నపు వస్త్రాలు వేసుకొని సంతోషంగా విందు చేసుకుంటా తనకిష్టమైనటువంటి అన్ని రకాల వంటలు తయారు చేయించుకొని దినదినం సుఖంగా జీవిస్తున్నాడు. చక్కగా చూడండి, మద్యం తాగుతున్నాడు, అనేకమైన స్త్రీలతో పాపం చేస్తున్నాడు, అనేక విధాలుగా చూడండి తన జీవితాన్ని చూడండి ఎంతో సుఖంగా జీవిస్తున్నాడు. తనకున్న ధనాన్ని బట్టి చూడండి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా బ్రతుకుతున్నాడు. అలాంటి ధనవంతుడు చూడండి సంతోషంగా జీవిస్తుంటే అదే పట్టణంలో చూడండి ఆ ధనవంతుడు ఇంటి ఎదురు ఎవరున్నారంట, ఒక దరిద్రుడైనటువంటి లాజరు ఉన్నాడు. ఈ దరిద్రుడైనటువంటి లాజరు యొక్క జీవితం ఎలాగుందంటే ఈ ధనవంతుడు తిన్నటువంటి ఆహారం చూడండి కింద పడితేనో లేదా ఆహారాన్ని తీసుకొచ్చి చెత్త కుప్పలో పడితేనో లేదా తన బలం నుంచి కింద పడినటువంటి రొట్టె ముక్కలు కానీ ఏరుకొని వాటిని తిని ఏం చేసేవాడంట, తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. అయితే వీళ్ళిద్దరూ చూడండి వారి జీవితాలు అలాగుంటే ఒక దినాన్ని చూడండి ఆ దరిద్రుడికి ఏమొచ్చిందంట, ఏమొచ్చిందండి, మరణం వచ్చింది. ప్రియమైన సహోదరి సోదరులారా, మరణం వస్తే చూడండి ఆ దరిద్రుడు ఆడికి వెళ్ళిపోయాడు. ఆ దరిద్రుడు ఆడికి వెళ్ళాడండి, ఆ దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఆనుకొని ఎక్కడికి వెళ్ళాడండి, పరదేశం వెళ్ళాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, అయితే చూడండి ధనవంతుడు కూడా ఒక దినాన చనిపోయాడంట. చనిపోయినటువంటి ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడండి, పాతాళానికి వెళ్ళాడు. చాలా మంది యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే దేవుడు చూడండి పరలోక రాజ్యం ఉందని చెప్పాడు, నరకం ఉందని చెప్పాడు, కానీ నరకం ఎవరు వశాను ఉంది, పాతాళం ఎవరు వశాను ఉంది చెప్పాడండి. అక్కడ పేతురుతో యేసు ప్రభు ఒక మాట చెప్తాడంటే ఏమనండి, ఇదిగో ఈ పరలోక రాజ్య తాళాలు నీకు నేను ఇస్తున్నానని చెప్తాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, అలాగే చూడండి ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట చెబుతాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నట్లయితే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతులైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు కాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అంటే చూడండి ఒక మనుషుడు మరణిస్తే ఆ మరణించిన వాడు తను చేసినటువంటి క్రియలను బట్టి తాను చూడండి ఈ భూమి మీద మంచిగా బ్రతికి చక్కగా దేవుని సన్నిధిలో జీవించి దేవుని యొక్క చూడండి మార్గంలో నడిచి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించిన వ్యక్తి వాడికి ఎక్కడికి వెళ్తారంట, పరదేశం వెళ్తారంట. కానీ చూడండి ఈ లోకంలో చూడండి బ్రతికినటువంటి మనుషుడు లోకానుసారమైన జీవితాల్లో జీవించి వ్యభిచారము చేస్తూ దొంగతనము చేస్తూ త్రాగుతూ అబద్ధాలు ఆడుతూ అవమానిస్తూ చూడండి కోపంగా జీవిస్తూ కంపముగా జీవిస్తూ లోకానుసారమైన ఆచారాలు చేస్తూ విగ్రహారాధన చేస్తూ పాపంతో జీవించిన మనుషుడు ఎక్కడికి వెళ్తాడంట, ఎక్కడికి వెళ్తారండి, పాతాళానికి వెళ్తాడు. ప్రియమైన సహోదరి సోదరులారా,
చూడండి, ఒక ధనవంతుడైనావని, ఒక దరిద్రుడైనావని, ఒక జ్ఞానం కలిగిన వాడైనావని, ఒక జ్ఞానం లేని వాడైనావని, ఒక పురుషుడైనావని, ఒక స్త్రీ అయినావని, చూడండి ఇదిగో ఈ లోకంలో ప్రసిద్ధులైనావని, ఈ లోకంలో నీచులైనావని, ఏ మనుషుడికైనా ఒక దినాన ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? మరణం వచ్చిందంట. చూడండి, చూడండి ఆదాము కాలం నుంచి మరణం మనుషుల్ని ఏలుతున్నారు. చూడండి, ఆదాము చూడండి 900 సంవత్సరాల పైన జీవించాడు. అలాంటిది క్రమక్రమాన్ని చూడండి పాపాన్ని మనుషుడు వెళ్ళిన తర్వాత తన యొక్క జీవితం ఏమైపోయిందంట? నేటి కాలానికి 60 సంవత్సరాలు బ్రతికాడంటే మనుషుడు ఏంటంట? గ్రేట్. ఒక మనుషుడు చూడండి 40 సంవత్సరాలు బ్రతికాడంటే గ్రేట్. ప్రియమైన సహోదరి సహోదరులు, ఎందుకంటే ఏ మనుషునికి మరణం వచ్చిందో కూడా తెలుస్తుందండి. చూడండి, పెన్నం ఉండగానే పెన్నం ఏమవుతుందండి? పాడైపోతుంది. చూడండి, పుట్టినటువంటి బిడ్డలు తల్లి గర్భం నుంచి బయటికి రాకముందలే చూడండి బయటకు వస్తున్నారనే సమయంలోనే మరణిస్తున్నారు. చూడండి, ఇదిగో సంవత్సరం 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు మరణిస్తున్నారు. చూడండి, ఇదిగో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు ఉన్న వారు మరణిస్తున్నారు. చూడండి, ఇదిగో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వారు మరణిస్తున్నారు. చూడండి, మరణం చూడండి ఇంటిలో ఉన్నా గానీ, బయట ఉన్నా గానీ, ఎక్కడున్నా గానీ ఏంటండి మరణం అనేది వస్తుంది. ప్రియమైన సహోదరి సోదరులారా, కొంతమంది చూడండి ఏ తప్పు చేయకపోయినా కానీ వారికి ఏమవుతుందంట? ఇంట్లో కూర్చున్నా కానీ మరణం వస్తుంది. ప్రియమైన సహోదరి సోదరులు, ఎందుకంటే నేటి కాలం ఎలా ఉందంట? కాలము సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం సమీపించినది. కాబట్టి చూడండి, ఏ సమయానికి ఏ మనుషుడు మరణిస్తున్నాడో కూడా తెలియదండి. అయ్యా ఇదిగో పొద్దున్నేనయ్యా నా కాలం ముందరే నడుచుకుంటూ వెళ్ళిపోయాడయ్యా, చనిపోయాడు. ఏదండి? కొంతమంది చూడండి ఎదురుగా ఉన్నట్టుగా ఉంటారు, ఎమ్మటే వెళ్ళిపోతారండి. కొంతమంది జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తూ అంతే పడిపోయిన వాళ్ళు, కొంతమంది చూడండి మాట్లాడుతూ అంతే పడిపోయి చనిపోయిన వారు ఉన్నారు. వీరందరూ యవనస్తులు. ప్రియమైన సహోదరి సోదరులారా, మరణం అనేది మనుషులు చూడండి ఎప్పుడు వచ్చిందో తెలియదు. కానీ చూడండి ఇక్కడ వాక్యం చెబుతుందంటే నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నువ్వు నీ దేహాన్ని చూసి ఆ దేహాన్ని బట్టి చూడండి ఆ దేహం అందం ఉంది కదా, ఈ దేహం సంతోషాన్ని కోరుకుంటుంది కదా అని చూడండి ఈ భూలోకంలో నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా జీవించినట్లయితే ఒక దినాలు నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొద్దకు వెళ్ళింది. ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుని యొద్దకి జ్ఞాపకం వెళ్ళిందంటే నీ క్రియలు బట్టి నీకు ఏమైందంట? తీర్పు పొందుతామండి. అక్కడ చూడండి, ధనవంతుడు సుఖభోగాలు అనుభవించాడు, సంతోషంగా జీవించాడు. ఈ భూమి చూడండి తను కోరుకున్న కోరికలన్నీ చూడండి తీర్చుకున్నాడు. చూడండి ఇదిగో ఈ భూమి మీద లగ్జరీగా జీవించాడు, నమ్మంగా జీవించాడు. ఎవరిని చూడండి ఆదరించలేదు, ఎవరిని చూడండి ప్రేమించలేదు. తన ధనాన్ని చూసుకొని తను సంతోషంగా బతకాలనుకున్నాడు. కానీ ఒక దినాన్ని ఆడికెళ్ళాడు. మరణించిన తర్వాత ఆడికెళ్ళాడండి? పాతాళానికి వెళ్ళాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, చాలా మంది అనుకుంటారు ఈ భూలోకంలో నాకు ధనం ఎందుకు లేదు, నాకు సంతోషం ఎందుకు లేదు, నాకు ఆనందం ఎందుకు లేదు, నేను కోరుకున్నట్టు నా జీవితం జరగట్లేదేంది అని చాలా మంది అనుకుంటారు. కానీ చూడండి ఇదిగో ఈ లోకంలో ఇదిగో నువ్వు క్రైస్తవుడు ఉన్నప్పుడు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు వాటిని ఎదిరించినప్పుడు, వాటిని చూడండి ఇదిగో జయించినప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికెళ్ళిందండి? లాజరు చూడండి భూలోకంలో శ్రమలు అనిపించాడు, ఎన్నో బాధలు అనిపించాడు. ధనవంతులు చూసి అలాంటి జీవితం నాకు లేదా అని అనుకోలేదంట, నేను కూడా అలా బ్రతికితే బాగుండదు అనుకోలేదు. ప్రియమైన సహోదరి సోదరులారా, కొంతమంది ధనం లేని మనుషులు ఇతరులు చూసుకొని నేను అట్లా బ్రతికితే ఎంత బాగోలేదు, అతనిలాగా నేను కారులో తిరిగితే ఎంత బాగుండదు అని చూడండి ఈ లోకాశంతో జీవిస్తారు కానీ భక్తిలో జీవించరు. ప్రియమైన సహోదరి సోదరులారా, కొంతమంది చూడండి చనిపోయేదాకా కూడా భక్తి చేస్తారు. ఆహారం లేకపోయినా, కుటుంబంలో శోధన ఉన్నా,
భార్య భర్తల మధ్య చూడండి సమాధానం లేకపోయినా ఏది లేకపోయినా దేవుణ్ణి విడిచిపెట్టరు. నేను సహోదరి సోదరులారా, నువ్వు ఈ భూలోకంలో బ్రతికినే బ్రతకండి. ఉన్నటువంటి 40 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ జీవితం ఎలా ఉంది? ధనవంతులాగా పాపంలో జీవిస్తున్నావా, లేదంటే దరిద్రులాగా దేవుళ్ళో జీవిస్తున్నావా? ఈ మట్టి దేహం కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు చూడండి. కొంతమంది ఈ మట్టి దేహం కోసం చూడండి, దేహం యొక్క కోరికల కోసం చూడండి పాపంలో జీవిస్తూ ఉంటారు. కొంతమంది చూడండి ఈ వ్యభిచారం కోసం, ఈ దేహ శోభ కోసం చూడండి భర్తను చంపే వాళ్ళు ఉన్నారు. చూడండి అక్రమ సంబంధాలు పెట్టుకొని చూడండి అనేక విధాలుగా పాపంలో జీవించే వాళ్ళు ఉన్నారు. చూడండి దేవుడి సన్నిధిని విడిచిపెట్టి చూడండి లోకానుసారమైన జీవితాలు జీవించే వాళ్ళు ఉన్నారు. ఈ దేహ సంతోషం కోసం చూసుకుంటే అది మరలా ఏడకెళ్ళిందా మట్టిలోకి వెళ్ళిపోతే. మన సహోదరు ఈ మట్టి లాంటి దేహంతో నీ జీవితాన్ని సంతోషపరచుకోవాలనుకున్నావా? కొంతమంది అంటారు ఉన్నది ఒకటే జీవితం, దీన్ని సంతోషంగా జీవించాలి. ఈ భూలోకంలో ఉండగానే మనం అనుకుని అన్ని చేసేయాలనుకుంటారు. ఈ భూలోకంలో చూడండి నువ్వు ఎన్నాళ్ళు జీవిస్తావు? ఒక 40 సంవత్సరాలు జీవిస్తావేమో, ఒక 50 సంవత్సరాలు జీవిస్తావేమో. తర్వాత చూడండి ఇదిగో ఎన్నో యుగాల పాటు నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఏడుంటుందండి? కొన్ని వందల యుగాల పాటు నీ ఆత్మ దేవుని యొక్క. ఈ 40 సంవత్సరాలు నీ జీవితం ఎలాగుందో, నువ్వు ఎలా ప్రవర్తించావు, నువ్వు ఎలా నడిచావు, ఈ భూమి మీద నీ సాక్ష్యం ఎలాగుందో దాన్ని బట్టి చూడండి నువ్వు ఎక్కడికెళ్తావు. పరదేశికి కానీ పాతాళానికి కానీ అని తప్పుతాయి. మన సహోదరి సోదరులారా, ఈ దేహాన్ని చూసి నువ్వు సంతోషపడతాడు. నేను ఇదిగో కన్నులు తిరిగి ఉన్నాను, బలం కలిగి ఉన్నాను, ఇదిగో హైట్ కలిగి ఉన్నాను, ఇదిగో నా యొక్క తెలివి కలిగిన వాడు ఎవరు లేడు అని చూడండి నీ దేహాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావు. ఒక దినాన్ని నీ ఆత్మని దేహాన్ని విడిచిపెట్టినప్పుడు అది దేనికి పనికిరాదు. పనికొచ్చిందండి పనికిరాదు. ఏంటన్నా ఒక భక్తుడు అన్నాడు, చచ్చిన చేపకైనా విలువ ఉండేది కానీ బతికున్న చచ్చిపోయినటువంటి మనిషి దేహానికి ఏముండదన్నా విలువ లేదండి. చేప చచ్చిపోయినారు 1 కేజీ ఎంత గంటకి కొనుక్కొని వండుకుంటారు. మనిషి చచ్చిపోతే ఆ మనిషిని జాగ్రత్తగా ఉంచుతారా? చనిపోయిన దేహం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. ప్రియమైన సహోదరి వాడు 20 రోజులున్నా 10 రోజులున్నా 40 రోజులున్నా కానీ చివరికి ఎక్కడికి వెళ్ళాలి? మట్టిలోకి వెళ్ళాలి. ప్రియమైన సహోదరి కాబట్టి ఇదిగో నీ దేహం ఎప్పటికైనా కానీ మట్టిలోకి వెళ్ళి గమనించి నువ్వు ఎలా జీవించాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ధనవంతులాగా ఇదిగో నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఈ భూమి మీద ఇదిగో నాకంటే ఇదిగో ఎవరు లేరు, ఇదిగో నేనే బలవంతుడని గొడవలు వెళ్ళేవనుకో వాళ్ళకి డబ్బేస్తే మేమవుతామండి? బ్రతుకుతావా? నీ జీవితం మాత్రం ఏమైంది? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా నీ మరణం గురించి నువ్వు ఆలోచించావండి? ఆలోచించావని చెప్పండి. మనిషి యొక్క ఆయుష్ అంట నీటి బుడగ లాంటిదంట. నీటి బుడగ చూడండి చక్కగా ఉంటుంది కానీ ఎప్పుడు పగిలిపోయిందో తెలియదు. అలాంటి ఆయుష్ కలిగినటువంటి మనము చూడండి ఎన్నో విధాలుగా లోకం సర్వైన జీవితాలు లోకంలో చూడండి పాపంలో నడుస్తూ చూడండి పాప కార్యాలు జరిగిస్తాం చూడండి దేవుని విడిచిపెట్టి ఈ లోకార్పణలో జీవిస్తాం. ప్రియమైన సహోదరి సోదరులారా, అందుకని జ్ఞాని అయిన సొలొమోను స్పష్టంగా చెప్పారు, మన్నైనది మరలా తిరిగి మట్టిలో చేరితే ఆత్మ దేవుని అందుకే. చాలా మంది చూడండి చచ్చిపోయిన వారి విషయంలో బాధ కలిగి ఉంటారు. అమ్మ ఇదిగో చచ్చిపోయిన వారు ఇదిగో మా దగ్గరికి వస్తారేమో, ఇదిగో మాతో మాట్లాడతారేమో, ఇదిగో మా గురించి అని చెబుతారేమో అని చాలా మంది అనుకుంటారు. లేరండి చచ్చిన వారి విషయంలో చూడండి చచ్చిపోయిన వాళ్ళకి ఏం చేస్తారండి? చచ్చిపోయిన వాడు సంతోషంగా పోవాలని
పాములు వెళుతారు ఏదండి, చూడండి డీజేలు వెళ్తారు, చూడండి అనేకమైనటువంటి ఆర్భాటాలు చేస్తారు. చచ్చిన దేహానికి అవన్నీ చేస్తే తెలుద్దియా? ఒకసారి భూమిని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఎమ్మటానికి వెళ్ళిందని చెబుతుంది వాక్యం. దేవుని వద్దకు వెళ్ళిందని సహోదరి. అలాంటిది నువ్వు ఆ చచ్చిన వాడికి ఎంత ఆర్భాటం చేసినా కానీ తెలిసిందండి. చచ్చాడు కాబట్టి చచ్చిన వాడికి నేను ఏం పెడతానంటారండి? అతని నిమిత్తం మటన్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళం, దమ్ బిర్యానీ నుండి పెట్టేవాళ్ళం. బతికున్నంత కాలం చూస్తారండి. నీ తల్లిదండ్రులు చనిపోతే చూడండి, ఇదిగో వారి చనిపోయిన తర్వాత వారికి చూడండి ఎంతో ఇదిగో అంగాపాటాలుగా ఏం చేస్తారండి? విందులు చేస్తావే. బ్రతుకున్న కాలంలో ఆ తండ్రికి కానీ తల్లికి కానీ ఒక దినాన్ని నువ్వు పోబెట్టావా, ఆహారం పెట్టావా, వారిని చక్కగా చూసావా? చూస్తున్నామండి. చూడబోయేమైన సహోదరి చచ్చిపోయిన తర్వాత వాటికి ఏం చేస్తారండి? చచ్చిన వాడికి బిర్యానీ తెచ్చి పెడతారు. ఎందుకంటే మా నాన్న ఆత్మ, మా తల్లి ఆత్మ శాంతి ఇచ్చింది, ఆ పైనుంచి నన్ను చూసిందండి. కొంతమంది అయితే చూడండి వారి జ్ఞానం ఎక్కడదండి, చచ్చిపోయిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఏం చేస్తారంటే దీనికోసం సోది చెప్పేస్తారు, చేతగా చెప్పేస్తారు. ఏం చేస్తారంటే ఆ సోదరులు వచ్చి కూర్చొని ఇదిగో నేనే వచ్చాను కానీ వీళ్ళకి పాత్ర. అసలు సోది అంటేనే మనం చెప్పుకుంటాం చూసావు, సోది మాటలు అయ్యానని ఆమె కూడా అయ్యే చెప్పింది. నువ్వు ఒకసారి కానీ ఇదిగో నేనే అనగానే తలూపావంటే ఎవరు చచ్చిపోయి ఉంటారు ఇంట్లో అనుకొని వాళ్ళ గురించి ఎవడం మాత్రమే. మనమేమనుకుంటాం, ఓ ఇవన్నీ నిజమే. నీళ్ళు చూడండి పూరి గుడిచానుకో, ఇదిగో నీ డబ్బు మొత్తం పాడైపోయిందమ్మా, నేను ఎంతో బాధపడుతున్నానమ్మా, నువ్వు ఇదిగో ఎదగలేదని నేను బాధపడుతున్నానయ్యా అని చూడండి ఆయన చదువుతుంది అనుకో, నా తల్లి నా గురించి, తండ్రి నా గురించి ఎంత బాధపడుతున్నాడు ఆ చెప్పున్నాను. ఇంకేందాను కానీ ఆ సోదా ఉండి తర్వాత ఏం చెప్పింది, ఇదిగో ఒక దినాన్ని ఇదిగో నేను వస్తాను, నాకు ఇదిగో బిర్యానీ వండి పెట్టు, నాకు ఇదిగో 1116 కానుక పెట్టేవాడుకో, నేను సంతోషంగా వెళ్తాను. ఆ బిర్యానీ ఎవరు తింటారో కానుక ఎవరు తీసుకుంటారండి? చచ్చిపోయిన వాళ్ళు వచ్చి తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? చెప్పిన వాళ్ళే తీసుకుంటారు. సహోదరి అంత శక్తి వాళ్ళకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఆ తల్లిదండ్రులు వెళ్ళవచ్చుగా జనాలు పెంచే వాళ్ళు. చచ్చిపోయిన వాళ్ళంట మరలా ఈ భూమి మీదకి వస్తాడండి. చూడండి వాక్యం ఏం చెబుతుందండి, ప్రసంగ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లండి, అందరికీ ఒకటే గది సంభవించును, సూర్యుని కింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరు హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనములను, తరువాత వారు మృతుల యొద్దకు పోదురు. ఇది దుఃఖకరము. బ్రతికి ఉన్న వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. సత్య సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉన్న వారు తాము చచ్చుదురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియో ఎరుగరు. వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. వారికి ప్రేమింపరు, పగబెట్టుకుంటారు, అసూయపడరు. సూర్యునికి జరుగు వాటిలో దేని అందు వారికి ఎప్పటికీ వంతు లేదు. ఏదంటండి? చచ్చిన వాడికి భూమి మీద వంతు ఉందండి. ఏముందంట చూడండి, నల్ల హృదయం చెడుతనంతో ఉన్నది. వారు బ్రతికాలమంతా వారి హృదయమందు ఏముందంట? ఎరితనం ఉందంట. వెరితనం అంటే ఏం చెప్పండి? వెరితనం అంటే ఏంటి? వెరితనం అంటే ఏంటంటే చూడండి, ఒక మనుషులు చచ్చిపోతే ఆ చచ్చినోడు సమాధి దగ్గర పోయి ఏం చేస్తాడు?
బిర్యానీ వంటికెళ్ళి ఆ సమాధి ఎదురు పెట్టి, నానా అమ్మా ఈ బిర్యానీ తినమ్మా అనగానే కాసేపు కొట్టి ఆ కాకో కుప్ప బిర్యానీ తింటే ఏమంటాడు, ఇదిగో మా నాన్న మా అమ్మ చక్కగా నేను పెట్టిన బిర్యానీ. ఇదేంటి జ్ఞానమేనండి? ఇది జ్ఞానమా ఎరితనమా? మనుషుల యొక్క జీవితం ఎలా ఉందంటే వెర్రివాడి చూడండి. ఇదిగో ఎవరో చెప్తే అదే సమాధం దగ్గర పోయి సమాధం శుభ్రం చేసి ఆడ చూడండి పలావ్ పెట్టి అమ్మ తినమ్మా నాన్న తినమ్మా అని సరిపోయిందండి. అదేంటంటే వెర్రితనం. చూడండి వారు ప్రేమింపరు పగబెట్టుకుంటున్నాను. సచ్చిన వాడు ప్రేమిస్తాడండి, పగబెట్టుకుంటున్నా. ఒక లాజిక్ చూడండి, ఒక కోర్టులు అంట ఒక కేసు ఉందంట, ఒక ఆమెని చంపేసేది ప్రేమైన సహోదరి చంపేస్తే చూడండి ఆమె కేసు ఎలాగైందంట మిస్టరీగా మారిందంట. ఎలా చంపారో కూడా తెలియదు ప్రియమైన సహోదరి సోదరులారా. మనం అనుకున్నట్టుగా చచ్చిన వాడిదిగో ఈ సోది లెక్కనో లేకపోతే ఒక మనిషి లెక్కనో వచ్చి చెప్పేటట్టయితే ఆ దెయ్యం వచ్చి సాక్ష్యం చెప్పొచ్చుగా, ఇదిగో నన్ను చంపాడయ్యా, ఇలా చంపాడయ్యా, ఇదిగో కత్తెడ పడేసాడని చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పట్లేదండి? చచ్చిన వాడు ఈ భూమి మీదకి రాడంట. చచ్చిన వాడికి ఈ భూమి కింద ఈ సూర్యుని కింద జరిగాడిలో దేనిలో దేవుడు అంట కొంతమంది అయ్యా చచ్చిపోయి దెయ్యంలాగా వచ్చి నన్ను శోధిస్తున్నాడయ్యా. నేను అదిగో ఆ బ్రతుకున్నప్పుడు ఆమె నేను అన్నానయ్యా, అందుకని నా దగ్గరికి వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నాయా. నేనంటే చాలా ఇష్టమయ్యా, అందుకని నా మీదకి వచ్చిందయ్యా, నా దగ్గరికి వచ్చిందయ్యా మా అమ్మ మా నాన్న అంటారు. నిజమేనండి అన్ని. ఎట్లా చూడండి వాక్యం ఏం చెప్తుందంటే ఇదిగో వాడు చనిపోయిన తర్వాత చచ్చిన వారు ఏమి ఎరుగురు, వారి పేరు పడుబడి ఉన్నది, వారికి ఏ లాభం కలిగిద్దండి. చచ్చిన వాడికి పొలం పెడుతుందంట, చచ్చిన వాడికి ₹1,00,00,000 ఆస్తి రాసింటే దాంట్లో తిరుగుతుందండి. చచ్చిన వాడిని బెంచి కారులో మురుగు పెడితే ఏసీ ఆడికి సుఖం ఉండిద్దా? చచ్చిన వాడి ఒంటి నిండా చూడండి బంగారం పెడితే సంతోషం ఉండిద్దండి, తెలిసిద్దండి ఆ చచ్చినోడికి. చచ్చిన స్త్రీ కానీ పురుషుడి కానీ ఎవరికి ఏమీ తెలియదు అంటండి. చచ్చిన తర్వాత వారు ఏది జ్ఞాపకం ఉండదంట. ఆ దేహం మట్లోకి వెళ్ళింది ఆత్మ. వాడు మంచోడైన చెడ్డోడైన దేవుని యొక్క దేవుని యొక్క చూడండి పరలోకం యొక్క తాళపు చెవులు, పాతాళ యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనం ఉంది ప్రియమైన సహోదరి సోదరులారా. అందుకని ధనవంతుడు అన్నాడు, అయ్యా ఇదిగో ఆ లాజరును నా యొద్దకు పంపాయంటే అబ్రాహాము అన్నాడు, అయ్యా ఇదిగో మీకు మాకు ఇదిగో రాకున్నట్టు పోకున్నట్టు ఒక పెద్ద అగాధం పరదేశి పాతాళానికి మధ్య అగాధం ఉంది ప్రియమైన సహోదరి సోదరులారా. పరదేశంలో చూడండి దేవుడు నమ్ముకున్న వాడు పరదేశంలో చూడండి నెమ్మది పొందుతాడు. దేవుడు నమ్ముకోకుండా లోకంలో త్రాగి తిరిగి వ్యభిచరించి పాపంలో జీవించిన వాడు ఏడుంటాడంట? పాతాళంలో యాతన పడతాడండి. ధనవంతుడు కూడా అలా యాతన పడతా ఏం చేస్తున్నాడండి? మనమైతే చచ్చిపోయిన వాళ్ళ నిమిత్తం ప్రార్థన పెడతాం, చచ్చిపోయిన వాళ్ళ నిమిత్తం జ్ఞాపకార్థాలు పెడతాం, చచ్చిపోయిన నిమిత్తం ఆదరణ కోడికలు పెడతాం. సహోదరి సోదరులారా, ఆడు చచ్చిన వాడు ఏమన్నాడు చూడ 16వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నట్లయితే అప్పుడు అతడు తండ్రి ఎలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చినకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రాహాము వారి యొక్క మోషయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవాలని అతనితో చెప్పగా అతడు తండ్రి అయిన అబ్రాహామా అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి ఎద్దుకు వెళ్ళిన యెల్లా వారు మారు మనసు పొందునని చెప్పాను. ఏం చెబుతున్నాడండి? అయ్యా ఈ నరకంలో ఈ పాతాళంలో నేను యాతన పడుతున్నాను, నా శరీరం మొత్తం అగ్ని చేత కాల్చబడుతుంది, నా గొంతు మొత్తం అగ్ని వల్ల ఎండిపోతుంది, ఇదిగో ఈ లాజరుని నాకు దాహానికి దానికి పంపించని అడిగితే అయ్యా అలాగ లేదయ్యా అంటే
అయ్యా ఇదిగో నేను ఎలా యాత్ర పడుతున్నాను, భూలోకంలో నా అన్నదమ్ములు కూడా ఇదిగో నేను సుఖాన్ని ఎలా కనిపించాను, ఎలాగ పాపం చేశాను, ఎలాగ త్రాగి జీవించాను, ఎలా వ్యభిచరించాను, అలాగే ఇదిగో నా సహోదరులు కూడా అలా జీవిస్తున్నారయ్యా. ఇదిగో నా ఆత్మ నశిస్తుంది కాబట్టి నేను ఇదిగో ఈ నరకంలో ఇదిగో యాత్ర పడుతున్నాను కాబట్టి ఆ బాధ నా సహోదరులు తెలియకుండా ఉండాలి, వాళ్ళని రక్షించబడాలి కాబట్టి ఇదిగో ఎక్కడి నుంచి ఒక మనుషుడు నువ్వు అక్కడ పంపించయ్యా అని అబ్రహామును బతిమాలుతున్నాడండి. మనం ఏం చేస్తామండి, చచ్చిన నిమిత్తం అయ్యా ఆత్మ శాంతించాలి, ఆ చచ్చిన వాడు దేవుడి రాజ్యాన్ని ఇవ్వాలని ప్రార్థన పెడతాడు. అయ్యా తాగుబోతులు చచ్చిపోతే దేవుడి రాజ్యానికి వెళ్తారా, వ్యభిచారి చనిపోతే దేవుడి రాజ్యానికి వెళ్తాడా, దొంగ చనిపోతే దేవుడి రాజ్యానికి పోతాడా, అబద్ధికుడు చనిపోతే దేవుడి రాజ్యానికి పోతాడండి. మనమేం చేస్తాం, మన తండ్రి తాగుపోతాడైనా చచ్చిపోతే బట్టి జ్ఞాపకార్థం పెడతాం. ఆ రోజు చక్కగా పాస్టర్ గారు వచ్చి ఇదిగో ఈయన దేవుడి సన్నిధిలో ఎదిగాడు, ఈయన మంచివాడు కాబట్టి దేవుడి రాజ్యానికి పోతాడు, ప్రభు ఆయన్ని తీసుకున్నాడని స్పష్టంగా వాక్యం పోతాడు. మరి చచ్చిపోయిన ధనవంతుడు ఆడబోయాడు, మరి తాగుపోతాడు వ్యభిచారైన దొంగ అయినా ఎక్కడికి వెళ్తాడు, అండి వాక్యం చూడండి ఏం చెబుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయితే, అన్యాయస్తులు దేవుడి రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా, మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఏం చెబుతుందండి వాక్యం, జారులైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, దొంగలైనా, లోబులైనా, పురుష సంయోగులైనా, త్రాగుబోతులైనా, దోషకులైనా, దోచుకుని వారైన దేవుడి రాజ్యానికి వారసులు కానేరరు. మరి మనం ఏం చేస్తాం, చచ్చిపోయిన తర్వాత చక్కగా తండ్రి చచ్చిపోయాడు తాగుపోతాడు, అయ్యా ఏనా దేవుడి రాజ్యాన్ని ఇవ్వాలని ప్రార్థన పెడతాం. మరి ఆ చచ్చిపోయిన ఏం చెబుతున్నాడు, అయ్యా ఇదిగో ఆ భూమి మీద ఇదిగో నా తల్లిదండ్రులు చెప్పయ్యా, నా కుమారుడు చెప్పయ్యా, నా సహోదరులు చెప్పయ్యా, నేను ఈ యాత్ర పడతాను, వారు యాత్ర పడుకుంటున్నారంటే వీటన్నింటినీ విడిచిపెట్టమని చెబుతున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, దేవుడిని నమ్ముకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, వ్యభిచారాన్ని విడిచిపెట్టాలి, లోపాన్ని విడిచిపెట్టాలి, త్రాగుని విడిచిపెట్టాలి, విగ్రహాలను విడిచిపెట్టాలి, లోకానుసారమైన పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడుతున్నావా, సరి చేసుకున్నామండి, చేసుకోకుండా ఇంకా ఆచారాలు చేస్తాం, అన్నీ చేస్తాం, ప్రతిబండగానే మనుషులు చేయాల్సిన అన్ని పాపాలు చేస్తాం. సహోదరి కానీ ఒక మరణం అనేది మనిషికి వచ్చిందంటే 50 సంవత్సరాలు బతుకుని 9 సంవత్సరాలు బతకాలి, ఒక దినాన మనుషులు అనేవాడు మరణిస్తాడు. సహోదరి మరణించిన తర్వాత నువ్వు ధనవంతులా జీవిస్తే పాతాళానికి వెళ్తావు, దరిద్రులా జీవిస్తే పరదేశి వెళ్తావు. కాబట్టి ఏంటంట, నీ దేహాన్ని చూసి నువ్వు ఆలోచించాలి, ఈ ఆచారాలు కానీ ఈ పాపాన్ని చూసి నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ప్రియమైన సహోదరి సహోదరి, భూలోకంలో ఒకళ్ళ కోసం వాళ్ళు ఇదిగో నాతో మాట్లాడతలేదు, వీళ్ళు నాతో మాట్లాడతలేదు, నేను అలా బ్రతికితే ఇది వీళ్ళందరితో నన్ను మాట్లాడరేమో, నన్ను పలకరించరేమో, నా దగ్గరికి రాలేమో, నేను ఇవన్నీ చేయకపోతే వాళ్ళు నాతో ఉండరేమో అని ఆలోచించుకుంటారు. ఎవరి కోసం బ్రతకాలి, బ్రతుకుడప్పుడు ఇస్తే చావైతే లాభం అన్నాడు. సహోదరి సహోదరు, భక్తులందరూ అలాగే బ్రతికారు. మరి అలాంటి జీవితం నీలో ఉందా, అలాంటి సత్య మార్గంలో నువ్వు నడుస్తున్నావా? దేహం ఎప్పుడైనా మట్టిలో కలిసినట్టు ఆత్మ ఏడకి వెళ్తుంది, ఆత్మ దేవుని ఎందుకు వెళ్తుంది, కానీ ఎలా వెళ్తుంది, పరదేశకి వెళ్తుందా, పాతాళానికి వెళ్తుందా, నీ ఆత్మకి నీవే ఉత్తరవాది.
అవునా కానీ చెప్పండి. మనం ఒక పాపం చేస్తే మన అంతరాత్మ ఏం చేసిందంట? మనల్ని గద్దించింది. ఒక మనిషి దగ్గర అన్యాయం ఏదైనా లాక్కున్నా కానీ గద్దించింది. చూడండి, ఇదిగో ఒక పాపం చేస్తున్నా కానీ ఈ పాపం చేస్తామని గద్దించిందా? గద్దించింది. కాబట్టి మరణం అనేది ఒక దినాన్ని తెలుసుకొని ఏం చేయాలి? నీ జీవితాన్ని నువ్వు బ్రతికున్నంత కాలం దేవుళ్ళు లేకుండా పాపంలో బ్రతికి చచ్చిపోయిన తర్వాత కూడా ఆచారాలు చేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఎందుకంటే బండ అనేది మరలా తిరిగి మట్టిలో చేర్చింది. ఆత్మ దేవుని వద్దకి సత్యాన్ని తెలుసుకొని నీ జీవితాన్ని బాగు చేసుకొని మరణించక ముందులే నీ పాపాన్ని విడిచిపెట్టి నిజమైన క్రైస్తవుని చూడండి అంగీకరించి సత్య మార్గంలో జీవించాలని నీ యొక్క హృదయాన్ని మార్చుకొని మారు మనసు పొంది దేవుళ్ళు ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలో దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకోను కాక ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.